హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఇది స్నాక్గానే కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పుడు కూడా చేసి పెట్టచ్చు. అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీసు అలా ఉంటే కూడా మనం చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని అలాగే 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి పిండి మొత్తంలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చెక్ చేస్తే ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించుకొని పైన పొట్టు తీసేసుకోవాలి. గ్రేటర్లో మీడియం హోల్స్ ఉంటాయి కదండి, అటువైపు మనము ఈ బంగాళాదుంపలను గ్రేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న దానిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తరువాత 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూను పసుపు, మీ కారానికి తగ్గట్టుగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని గ్రేట్ చేసుకున్న బంగాళాదుంప తరుగును కూడా దీనిలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత మనం ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా బుల్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి చిన్న చిన్న బుల్లెట్స్ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా నేను 10 బుల్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి ఒక పెద్ద చపాతీ సైజు పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది మరీ మందంగా ఉండకుండా చూడండి, ఇక్కడ చూపిస్తున్నంత పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ముందుగా చాకు సహాయంతో కానీ లేదంటే ఇలా కట్టర్ సహాయంతో కానీ 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని 8 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బుల్లెట్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు స్టార్టింగ్లో పెట్టి ఎండింగ్ వరకు మనం రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసి తీసుకున్న దానిని మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా 2 వైపులా ఇక్కడ చూపిస్తున్నట్లు క్లోజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి, కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు, అది క్లోజ్ అయిపోతుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా మాత్రము దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము.
చూడండి, మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. మనం కట్ చేసుకున్న చపాతీ మీద బుల్లెట్ రోల్ పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. దీని చివర విడిపోకుండా అంటుకునేటట్లు కొద్దిగా ప్రెస్ చేయాలి. అలాగే రెండు సైడ్లా కూడా మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా సీల్ చేసుకోవాలి. దీనికి నీళ్లు తడి చేయటం కానీ మైదాతో అంటించడం కానీ ఏమీ అవసరం లేదు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. దీనిలో సరిపడినన్ని పాకెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొటాటో పాకెట్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.